చాలామంది జీవితంలో కొన్ని మార్పులు కావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. నా పరిస్థితులు మారాలి, నా కుటుంబం మారాలి, నా ఆర్థిక పరిస్థితులు మారాలి, నా ఆరోగ్య పరిస్థితి మారాలి, నా అలవాట్లు మారాలి, నా ప్రతి సమస్యకి పరిష్కారం రావాలి అని ప్రతి వారం మనం ఆశపడుతూ ఉంటాం. అయితే అన్నీ మారడం మొదలయ్యే ముందు మనలో ఒక మార్పు రావాలి. అదేంటంటే మన పరిస్థితిని చూసే విధానం మారాలి. సమస్య మారకముందే మన దృష్టిని మనం మార్చుకోవాలి. ఒక గ్లాస్లో సగం నీరుంది. ఒక వ్యక్తి చూసి దాన్ని అంటున్నాడు, సగం వరకే నీరున్నాయి అంటున్నాడు. మరో వ్యక్తి చూసి అంటున్నాడు, సగం ఖాళీగా ఉంది అంటున్నాడు. అక్కడ గ్లాస్ అదే, నీరు కూడా అదే, మారింది ఒకటే. వారు చూసే విధానం మారింది. అదేవిధంగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితుల్లో మార్పు వెంటనే రాదు. కానీ మనం దాన్ని చూసే విధానం మారినప్పుడు మన మాటలు మారుతాయి, మన నిర్ణయాలు మారుతాయి, మన ప్రార్థన మారుతుంది, మన జీవితం మారుతుంది, మన జీవన విధానం మారుతుంది, మన అలవాట్లు, హ్యాబిట్స్, మన ధైర్యం కూడా మారుతుంది. చివరికి మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు మొదలవుతాయి. ఎందుకంటే మనం బైబిల్లో చూస్తాం, ఇశ్రాయేలు సైన్యం గొలియాతును చూసి భయపడుతూ ఉంది. అందరూ ఒకే విషయం చూశారు, అతను చాలా పెద్దవాడు, చాలా హైట్ ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. కానీ దావీదు అదే గొలియాతును చూసి ఏమన్నాడు, ఇతడు సజీవుడైన దేవుని సైన్యాన్ని అవమానించడానికి ఎవడు అని అన్నాడు. గమనించాలి, ఇక్కడ దావీదు గొలియాతు యొక్క హైట్ చూడలేదు, దావీదు గొలియాతుకి ఎంత బలం ఉందో చూడలేదు, దావీదు గొలియాతు ఎంత వెయిట్ ఉన్నాడో చూడలేదు, అతని దగ్గర ఎలాంటి పరికరాలు ఉన్నాయి, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి అని చూడలేదు. ఇశ్రాయేల్ ప్రజల్ని మనం చూస్తే వారు చూసిందే దావీదు చూస్తున్నాడు. అక్కడ గొలియాతు పరిమాణం ఏం మారలేదు, అక్కడ శత్రు సైన్యం ఏమీ మార్పు లేదు, యుద్ధ భూమి ఏమీ మార్పు లేదు, అంతా అదే. కానీ దావీదు చూసే దృష్టి మారింది. ఇతరులైతే సమస్యను చూసి భయపడ్డారు, గొలియాతును చూసి భయపడ్డారు, అతని హైట్, వెయిట్, అతని ఆభరణాలు, ఆయుధాలు అన్ని చూసి భయపడ్డారు. కానీ దావీదు భయపడలేదు. కారణం ఏంటి అంటే ఆయన చూసే దృష్టి వేరేగా ఉంది. ఆయన సమస్య వైపు చూడలేదు, సమస్యని చిన్నదిగా చూసి దేవుని గొప్పవాడిగా చూశాడు. అంత గొప్ప దేవుని ముందు ఈ సమస్య ఎలాంటిది, అంత గొప్ప జయమిచ్చే దేవుని ముందు దీనిలో జయమిచ్చడానికి అసాధ్యం కాదు అని దేవుని వైపు చూశాడు. కాబట్టి అది పెద్దగా అనిపించలేదు ఆ సమస్య. మన జీవితంలో ఉన్న సమస్య కూడా ఎంత పెద్దదైనా సరే గొలియాతులాగా దానికంటే మన దేవుడు చాలా గొప్పవాడు. మనకు తలుపు మూసుకుపోయిన ప్రతిసారి బాధపడుతూ ఉంటాం, కానీ ఆ తలుపును తెరవగలిగిన తాళపు చెవి దేవుని దగ్గర ఉంది. మనుషులకు అసాధ్యం అనుకున్నా సరే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అందుకే వాక్యం ఇంకొక మాట సెలవిస్తుంది, ఆయన యందు నమ్మిక ఉంచి వారికి కూడా అసాధ్యమైంది ఏదీ లేదు అని. అయితే సాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు నాకే ఎందుకు అని ప్రతి ఒక్కరు చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒకప్పుడు నేను కూడా అనుకున్న దాన్ని. కానీ ఒక కుండను చూసినట్లయితే కుమ్మరి వాణ్ణి ఎప్పుడైనా కుండ నన్నెందుకు ఈ రీతిగా చేసిందా అన్న వాక్యాన్ని నేను చదివినప్పుడు అవును కదా, ఒక కుండ తిరిగి కుమ్మరి వాణ్ణి అడగలేదు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏది కూడా, ఒక జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ నన్ను ఎందుకు ఈ రీతిగా చేసావు, అలా ఎందుకు చేయలేదు, నాకే ఎందుకు ఇలా అన్న ప్రశ్న అసలు ఏదీ వేయలేదు సృష్టిలో. కానీ మనమైతే వేస్తున్నాం, ప్రతిదానికి అడుగుతూ ఉన్నాం, నాకే ఎందుకు, నాకే ఎందుకు ఇలా, నాకే ఎందుకు అని. కానీ నాకే ఎందుకు ఇలా అని అడగడానికంటే బదులుగా దీన్ని నువ్వు నాకేం నేర్పించాలనుకుంటున్నావు ప్రభువా అని అడగడం మేలు. ఎందుకంటే బాధల ద్వారా మనం సహనం నేర్చుకోవచ్చు, ఆలస్యముల ద్వారా మన విశ్వాసం నేర్చుకోవచ్చు, వైఫల్యాల ద్వారా వినయం నేర్చుకోవచ్చు. ఇంకా ఆలస్యం అవుతుంది ప్రార్థనకు జవాబు అంటే దేవుని పైన ఇంకా ఎలా ఆధారపడాలో నేర్చుకుంటూ ఉంటాం. మనం ప్రతి పరిస్థితి మనకు ఏదో ఒక పాఠం నేర్పిస్తూ ఉంటుంది. జీవితంలో మార్పు కావాలి, పరిస్థితుల్లో మార్పు కావాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అయితే మన మాట మారినప్పుడు, మన దృష్టి మారినప్పుడు, మన ఆలోచనలు మారినప్పుడు మన జీవన విధానం మారుతుంది, మన జీవితం మారుతుంది. అక్కడ చూసినట్లయితే అందరూ చూసి భయపడ్డారు, కానీ అందరూ మాట్లాడింది ఒక రీతిగా ఉంటే గొలియాతును చూసి దావీదు మాట్లాడిన మాటలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మిగతా వారికి అందరికంటే కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మిగతా వారైతే నా వల్ల కాదు, అమ్మో అతను ఓడించలేము, అమ్మో అతను అలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు అని ఇలా మాట్లాడారు. సిచ్యువేషన్ మనం మరొక చోట కూడా చూస్తూ ఉంటాం. వారు కనాను దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కొద్దిమంది మాత్రం అమ్మో వారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, మనం జయించలేము, ఓడిపోతాము అని అలా ఇలా మాట్లాడారు, అంత నెగిటివ్ మాట్లాడారు. కానీ ఇద్దరు మాత్రమే, యెహోషువ, కాలేబులు మాత్రమే దావీదులాగా మాట్లాడారు. అక్కడ ప్రతికూల పరిస్థితులే, కానీ ఎప్పుడైతే వారు అనుకూలంగా మాట్లాడారో, దేవుని వైపు చూస్తూ మాట్లాడారో, పరిస్థితుల వైపు చూస్తే మనం
ఓడిపోయే మాటలే పలుకుతాం. అక్కడ పలికేది కరెక్టే అయినా సరే పరిస్థితుల వైపు చూస్తే మనకు అటువంటి మాటలు వస్తాయి. ప్రభు వైపు చూస్తే ఇదిగో దావీదులాగా మనం మాట్లాడగలుగుతాం, హబక్కులాగా మాట్లాడగలుగుతాం, యెహోషువ కాలేబులాగా మనం మాట్లాడగలుగుతాం. హబక్కుక్ ఏమంటున్నాడు? ఏది ఎలా ఉన్నా సరే ప్రభు నేను నిన్ను స్తుతిస్తాను, నీవు నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేస్తావు అని అలా మాట్లాడుతున్నాడు. మనం ప్రభు వైపు చూస్తే మన మాటలు ఆ రీతిగా ఉంటాయి. సామెతలు 18వ అధ్యాయంలో చూస్తాం, జీవ మరణములు నాలుక వశం. దానికి పై భాగాల్లో మనం చూసినట్లయితే భక్తిహీనుని నోట నుండి వచ్చిన మాటల వలన అతనికి నాశనం వస్తుందంట. ఒక పెదవుల నుండి వచ్చిన మాటల వలన వాడికి ఉరి వస్తుందని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మన నోటి మాటలు మనం సరిగ్గా మాట్లాడితే మన ఆలోచనలను అవి ప్రభావితం చేస్తాయి, మన ధైర్యాన్ని ప్రభావితం చేస్తాయి, మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తాయి. మాటల్లో ఎంతో శక్తి ఉంది. సామెతల్లో మరొక చోట ఒక మాట ఉంటుంది, దూర దేశం నుండి వచ్చిన సమాచారం దప్పిగొన్న వానికి చల్లని నీరిచ్చినట్లు ఉంటుందంట. మన మాటలు ఇతరులకు దీవెనకరంగా ఉంటాయి, ముఖ్యంగా మనకే ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం జీవితం ఇక అయిపోయింది అనకుండా, నాకేమీ జరగదు అనకుండా, ఈ పరిస్థితి మారదు అని అనడానికంటే బదులుగా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా పరిస్థితులను మారుస్తాడు, నా దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకుంటాడు, నా జీవితంలో దేవుడు ఒక మార్గాన్ని సరళం చేస్తాడు, నా జీవితంలో దేవుడు ఈ తలుపును తెరుస్తాడు అని ఇలా పలికితే ఎంత మేలు కదా. జీవితంలో మీరు ఉద్యోగం కొరకు, వివాహం కొరకు, గర్భఫలం కొరకు, ఇంకా అనేకమైన వాటి కొరకు ప్రయత్నించి విసిగిపోయిన స్థితిలో ఉన్నారేమో. ఇక ఈ పరిస్థితి మారదు, ఇక ఈ వివాహం అవ్వదు, ఇక ఈ ఉద్యోగం రాదు, ఇక ఇంతే నా జీవితం, నా కుటుంబ సమస్యలు ఇంతే, ఇక అన్నీ ఇలా పలకడానికంటే బదులుగా నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నా జీవితంలో కలగజేసుకుంటాడు, నా పరిస్థితుల్లో తప్పకుండా మార్పు వస్తుంది, ఈ ప్రస్తుతం నేను పోరాడుతున్న ఈ పోరాటాలు నా భవిష్యత్తు కొరకే నా దేవుడు నన్ను సిద్ధపరుస్తున్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని ఇలా మనం పలుకుతూ ఉన్నట్లయితే గొప్ప జయాలను మనం స్వతంత్రించుకుంటాం. జీవితంలో మీరు నిజంగా మార్పు కావాలని మీరు ఆశపడుతున్నట్లయితే ముందుగా మీ దృష్టిని మార్చుకోండి. దృష్టి మారితే మాట మారుతుంది, మాట మారితే ప్రార్థన మారుతుంది. అందుకే మన దృష్టిని మార్చుకోవాలి, మాటలను మార్చుకోవాలి, తలంపులను మార్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవన విధానం మారుతుంది, మనం ప్రార్థించే ప్రార్థన మారుతుంది. చూడండి, ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఒకే పనిని వరుసగా చేస్తూ విఫలమైపోతున్నాడు. ఎంత ప్రయత్నించినా ఓటమి, ప్రతిసారి విఫలమైపోతున్నాడు. ఇక నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని అనుకునేవాడు ఎప్పుడు కూడా. ఒకరోజు ఒక పెద్దవాడు అతనితో ఇలా అన్నాడు, ప్రతిసారి ఎందుకు ఓడిపోతున్నావు అంటే, నీవు ఓడిపోతుంది పనిలో కాదు, ఓడిపోతాను అని నువ్వు ముందే తీర్మానించుకుంటున్నావు, నువ్వు నిర్ణయించుకుంటున్నావు చూడు, ఆ మాటల వలన, ఆ ఆలోచన వలన నీ జీవితం ఇలా అయిపోయింది. కాబట్టి ముందుగా నీ పరిస్థితి మారడానికంటే ముందు నీ ఆలోచనను మార్చుకో, ఆలోచనలను మార్చుకొని అప్పుడు ప్రయత్నించు. నీ దృష్టిని మార్చుకో. ఇక నేను ఓడిపోతాను, ఇది చేసినా కూడా ఎలాగో విఫలమైపోతాను అన్న దృష్టితోని, అన్న ఆలోచనతోని నువ్వు ముందడుగు వేస్తున్నావు కాబట్టి ఓడిపోతున్నావు, మరలా ఓడిపోతున్నావు. కాబట్టి ఈ చిన్న అవకాశాన్ని మరొకసారి ఉపయోగించుకో. చెప్పినప్పుడు, ప్రోత్సహించినప్పుడు అతని దృష్టిని మార్చుకొని, ఓకే ఈసారి నేను జయిస్తాను, ఇప్పటి వరకు నేను ఓడిపోయాను కానీ ఇక దీనిలో ఓడిపోను, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను తప్పకుండా జయిస్తాను అని ఎప్పుడైతే అతని దృష్టిని మార్చుకున్నాడో, అతని ఆలోచనను మార్చుకున్నాడో, అతను అప్పుడు విజయాన్ని సాధించాడు. అతని జీవితాన్ని మార్చిన మొదటి విషయం బయట జరిగిన మార్పు కాదు, లోపల జరిగిన మార్పు అతని జీవితాన్ని మార్చేసింది, అతని కథనే మార్చేసింది. ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుందామా? నేను నా పరిస్థితిని బట్టి మాట్లాడను, నా దేవుని మీద విశ్వాసం ఉంచి నేను మాట్లాడతాను. ఎందుకు అనే ప్రశ్నని నేను అస్సలే అడగను. దేవా, దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి అని అడుగుతాను. తలుపు ముయ్యబడితే వెంటనే ఇక ఇంతే అని అనుకోను, దేవా నా కొరకు ఒక మార్గం తెరుస్తావు అని నమ్ముతాను అని ఇలాంటి మాటలు పలుకుదాం. అలా మన దృష్టిని మార్చుకుందాం. ఏదైనా విఫలం ఎదురైతే ఇక నేను దేనికి పనికిరాను, ఇక నేను పదే ఓడిపోతున్నాను, ఇక ఇది నేను సాధించలేను అనుకొని వదిలేయడం కంటే బదులుగా నేను దీని నుండి ఒక పాఠం నేర్చుకుంటాను, మరొకసారి మరింత శక్తితో, మరింత ధైర్యంతో, మరింత విశ్వాసంతో, మరి ఎక్కువగా ప్రార్థించి, మరి ఎక్కువగా స్తుతించి నేను మరొకసారి ప్రయత్నిస్తాను అని తీర్మానం తీసుకుందాం. నేను మీతో చెప్పాలనుకుంటుంది ఒకే మాట. మీ జీవితంలో అన్ని పరిస్థితులు ఒకే రోజులో మారకపోవచ్చు, కానీ ఈ రోజు మీ మార్పు మొదలైనట్లయితే, మీ సమస్యను చూసే కళ్ళ నుంచి దేవుని చూసే కళ్ళుగా మారినట్లయితే, భయంతో మాట్లాడే నోటి నుంచి విశ్వాసంతో మాట్లాడే నోటికి మీరు మారినట్లయితే, ఇక ఇది నా వల్ల కాదు అనే ఆలోచనల నుంచి దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అన్న విశ్వాసపు మాటలు మీ నోట నుండి వచ్చినట్లయితే, సమస్యలను పెద్దగా చూడడం మానేసి దేవుని గొప్పవాడిగా మీరు చూడడం ఆరంభించినట్లయితే, మీ జీవితంలో తప్పకుండా
మార్పు అనేది జోక్యం చేసుకుంటుంది. మీ జీవితంలో ఇప్పుడు పోరాడుతున్న ఏ పోరాటమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా దేవుడు తప్పకుండా తీర్చడానికి సమర్థుడు.